అదే హెచ్సికి సంబంధించి కూడా మరో వార్త. హెచ్సియులో జింక మృతి. పచ్చని అడవిలో ప్రశాంతంగా బతుకున్న ఆ మూగజీవాలు ఇప్పుడు రేవంత్ దెబ్బకు నడి రోడ్డున పడ్డాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలనీలోకి వెళ్తున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్ల మీదకి రావడంతో కుక్కలు దాడులు చేస్తున్నాయి. సర్కార్ చేసిన పాపానికి అభం శుభం తెలియని మూగజీవాల ప్రాణాలు కోల్పోతున్నాయి. హెచ్సియులో కుక్కల దాడి చేయడంతో ఓ జింక మృతి చెందింది. ఇది ఒక గమ్మత్ ఏంటంటే జింకలు ఎక్కడివి అలా గుంట నక్క ఉన్నాయని చెప్పేసి మన సీఎం గారు చెప్పారు. ఆయన అనుచరులకు సంబంధించి అసలు ఏం లేదు, అక్కడ అడవే లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మరి ఇది ఏందన్నట్టు చనిపోయింది ఎక్కడికి వెళ్ళొచ్చు? జింక పట్టుకొచ్చేసారు ఎవరన్నా? ఎవరు పట్టుకొచ్చే మేలే కదా. అది 400 ఎకరాల అడవి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఆ జింకలు మనం చెట్లు కొట్టేసేవారు, అది ఎక్కడ పోతుందో తెలియక అది జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ జనావాసాల్లోకి వచ్చే క్రమంలో ఆ కుక్కలు ఏదో జంతువు వచ్చిందని చెప్పేసి అటాక్ చేసి ఆ మూగజీవాలను చంపేస్తున్నాయి. దాని మీద కాస్త ఆలోచించాలి కదా, అరే నిజమే కాదని. గమ్మత్ ఏంటంటే ఇక సీఎం అనుచరుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ ఒక గమ్మత్తైన విషయం చెప్పాడు. ఇంకా చెప్తుంది అది నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఏంటంటే మీకు ఆ బయట వినిపించే ప్రయత్నం చేస్తా, ఆయన మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయో. అరే ఒరిజినల్ అడగలే జింకలు కనపడతారు, యాక్చువల్ ఒరిజినల్ అని జింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్. మీరు కేబీఆర్లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యవహారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. ఈయన డ్రామా చూడ్రి అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ అది చూడండి. ఈయన డ్రామా గురించి చెప్తున్నా ఒకసారి మళ్ళీ చూడ్రి. ఈయన డ్రామా అంటే ఎక్స్ప్రెషన్స్లో ఒక్కసారి చూడండి మళ్ళీ. ఈ అమ్మాయి వ్యవహారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి నేను కూడా తట్టుకోలేకపోతున్నా అయ్యా. మేము ఈడ ఢిల్లీలో అనుకుంటే కూడా అయ్యే తప్పులు వస్తున్నాయి వాళ్ళ ఏదో దెబ్బకు. సో ఆయన చెప్పేది ఏంటంటే అడవి, అక్కడ అడవి లేదు, జింకలు లేవు. జింకలేడు ఉంటాయి అసలైన అడవిలోనే, ఇది ఫారెస్ట్లో నిజమైన అడవిలోనే జింకలు లేవు. ఆడ జింకలు ఎక్కడ ఉన్నాయి అంటారు. సారు ఎంత దూరం ఉంది మరి? అది గచ్చిపోలు ఎంత దూరం ఉంది? పక్కనే కదా, మన రాష్ట్రంలోనే కదా, మీ ఇంటికి కూర్చోబెట్టి దూరంలో ఉంది కదా. ఒక్కసారి వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆడ జింకలు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయా, గుంట నక్కలతో పాటు పందికొక్కులు ఉన్నాయా, ఏమున్నాయని తెలుస్తుంది. ఎంత దూరం ఉంది? మీరు ప్రెస్ మీట్ పెట్టే బదులు ఒకసారి వెళ్ళి చూడండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ ఏంటి అబద్ధమై? ఇప్పుడు నిన్న జరిగిన జింకలు బయటికి రావడం అబద్ధమా? హెచ్సియులో జరిగిన ఆ కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందడం అబద్ధమా? అవి జింకలు కావా? అవి మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాం. ఎంత దూరం ఉంది హెచ్సియు మీకు? వెళ్ళండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడతారు, లేకపోతే వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడుతురా? వెళ్ళి చూడండి నిజంగానే జింకలు ఉన్నాయా, నెమ్మళ్ళు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయా, పందికొక్కులు ఉన్నాయా, ఏమున్నాయో ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. ఏదో మనం మాట్లాడాలి, దీన్ని కవర్ చేసుకోవాలి, మనం తప్పైనా సరే కానీ మనం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం మానుకోండి. ఎందుకంటే సమాజం చూస్తుంది కదా. మీరు ఒక్కరు చెప్పినంత మాత్రం అదేం కాదు. ఇప్పుడు వీళ్ళ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని. ఇగో హెచ్సియు ఆవరణ జింక. చెప్పండి ఏఐ, ఇది కూడా ఒక ఏఐతో చిత్రీకరించుర్రు. చెప్పండి ఇక, మనకు అలవాటైందే కదా ఇది. ఏం జరుగుతుంది ఇక్కడ? హెచ్సియులో ఓ జింక వచ్చి దాని మేత మేస్తుంది. అది జింక కాదంటారా, కుక్క అంటారా, లేకపోతే నక్క అంటారా, గుంట నక్క అంటారా, పంది కుక్క అంటారా? మాట్లాడటం కాస్త ఆలోచించుకోవాలి కదా. ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నాం మనం, లోక్సభలో పార్లమెంట్ మెంబర్లం, ప్రజలు ఎన్నుకుర్రు, అటు ఇటు చూసుకోవాలి మాట్లాడేటప్పుడని. చిల్లర రాజకీయాలు కాదు కదా. మీరు బాధ్యతయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, నిజమేనా, ఉన్నాయా లేవా, ఉంటే దాన్ని ఏం చేయాలి అన్నట్టు మాట్లాడాలి. నిజమైన అడుగునే లేవంట. ఏం అమరావతి లేవు చూసి వచ్చినాను, ఉన్నాయా లేవని మీకు ఎట్లా తెలుసు? లేవని ఎట్లా మాట్లాడు సార్? అట్లా దాన్ని మాట్లాడితే ఆలోచించి మాట్లాడండి. నిజంగానే ఉన్నాయా లేవా, ఏంది భయ్, సాక్ష్యాలు కాబాయి. ఇప్పటికన్నా జాస్తా ఆలోచించి పనులు చేయండి, దానికి సంబంధించి మాట్లాడండి. కానీ ఇక మేము పట్టుకున్న కుందేలకే 3 కాళ్ళు అన్నట్టు, ఇక ప్రజలంతా కన్ను మూసుకున్నట్టు, మేమే 3వ కరువేడి చూస్తున్నట్టు, ఈ బ్రహ్మ నుంచి ఫస్ట్ బయటికి రండి.
మీ ఇలాగ మీ యాక్టింగ్ చూసినాం కదా అబ్బో అదేదో లేదంటే మీరు చేస్తున్న యాక్టింగ్స్ మాకే భయం అవుతుంది. అసలు సినిమాలో పోవాల్సిన వాళ్ళు మీరు ఆస్కార్ అవార్డు వరుస పెట్టి వచ్చు మన కాడికి. ఎప్పుడో ఏదో ఆస్కార్ సినిమా ఏదో ఇది ఎప్పుడో ఒకటి వస్తుంది, రెండో ఏమో వచ్చినట్టు నాకు తెలిసి. మీరు వస్తే ప్రతి ఏటా వస్తుంది, ప్రతి ఏటా ఒక ఆస్కార్ అవార్డు వచ్చు మనకి. ఆ మూగజీవాలు పాపం అల్లడిపోతున్నాయి. ఆ రాత్రికి రాత్రి అవి అరుస్తుంటే, నెమళ్ళు అరుస్తుంటే చాలామంది అయ్యో పాపం అనుకుంటే మీరు మాత్రం దాన్ని ఎతకారంగా మాట్లాడుతున్నారు. అవి రాత్రి మొత్తం జేసీబీలతో చేస్తుంటే వందలాది జేసీబీలు అక్కడ రాత్రి ఆ సౌండ్లకు లైట్లకు పెడుతుంటే అవి మొత్తుకుంటుంటే ఆ అరుపులు వింటుంటే చాలామంది చెల్లించరు, మీకు మాత్రం లేదు, ఎతకారంగా ఉంది మీకు.